హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టే అన్నపూర్ణ క్యాంటీన్ల గురించి. పట్నం వచ్చి పడరాని పాటలు పడుతున్నోళ్ళు, రోడ్ల మీద ఉన్నోళ్ళు, అప్పుడప్పుడు హైదరాబాద్కు వచ్చే పెద్ద పెద్ద లీడర్ల కడుపు నింపుతుంది అన్నపూర్ణ క్యాంటీన్లు. కాలుతున్న కడుపును ఇసారిచ్చేది అమ్మే కాబట్టి మన అమ్మే పిలిచి ఇంత అన్నం పెట్టింది అనుకోవాలని ఆ పేరు పెట్టిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ పార్టీలకు అన్నపూర్ణ అనే పేరులా కేసీఆర్ అన్న వాళ్ళు ఏం కనిపించినాయో కుర్సబుద్ధితోటి ఆ పేరును మార్చేసిండ్రు. అగో అందుకే కోపానికి వస్తున్నారు పట్నంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు. పేరు మార్చినంత మాత్రాన పెద్దరికం వస్తుందా? అది చేసే పనిలా ఉండాలి గాని తెలంగాణకు ఇందిరమ్మ ఏమో చేసినట్టు, ఎంతో ఒలగబెట్టినట్టు అన్నార్థుల కడుపు నింపే అన్నపూర్ణ పేరు మార్చి ఇందిరమ్మ క్యాంటీన్లు అని పెట్టిండ్రు. ఇక దాని మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అగ్గి మీద గుగ్గిలమైండు. 150 కౌంటర్లుంటే క్యాంటీన్లుంటే దాంట్లో 20 బంద్ అయినాయి, 20 క్లోజ్ అయినాయి. దాని గురించి దిక్కు లేదు. ఈ రోజు ఇందిరమ్మ పేరు పెడతామని చెప్పి ఏం ఉద్ధరించారని ఇందిరమ్మ పేరు పెడతారు? మీరేమన్నా క్వాలిటీ చెక్ చేస్తలేరు, దాని క్వాంటిటీ చెక్ చేస్తలేరు, విస్తరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతలేదు. ఆకలైన ప్రతి ఒక్కలకు 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టే కన్న తల్లి అసొంటి అన్నపూర్ణ పేరును మార్చాల్సిన పనే ఉన్నది. అన్నపూర్ణ అంటే కడుపు నింపేది. అసొంటి అర్థాన్ని మార్చుడేంది? అసలే పట్టి పట్టనట్టు ఉన్న ప్రభుత్వం ఏం ఉద్ధరించినవని పేరు మార్చిండ్రు. ఇందిరమ్మ పేరు పెట్టి దేశానికి ఏం సందేశం ఇస్తున్నారు? దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ప్రజలను ప్రతిపక్షాలను అణచేసిన గొప్ప పని చేసిందనా ఈ నిర్ణయం చేసింది? కాంగ్రెస్ సర్కారు జిహెచ్ఎంసీ పెట్టిన కౌంటర్లకు మించి కొత్త ఏమన్నా పెట్టిండ్రా? కొత్త పెట్టుడు దేవుడెరుగు. పాత వాటినే 20కి ఎక్కువ మూసేసిండ్రు. అసోంటిది పేరు మార్చేదానికి మీకు మనసెట్లో వచ్చిందని అంటున్నాడు. అంతేకాదు, మీరు ఏదన్నా పేరు మార్చాలనే నిర్ణయం ఇట్లా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏర్పాటు చేయండి. ఇక్కడ మా ప్రజాప్రతినిధులందరూ 150 మంది కార్పొరేటర్లు ఉండేటువంటి కౌన్సిల్ ఎక్స్ అఫీషియో కూడా ఉన్నారు. వాళ్ళందరూ అభిప్రాయం తీసుకొని మీరు ఇట్లా పేరు మార్చాలనేటువంటి ఉద్దేశం మీకు ఏదైనా ఉంటే, లేకపోతే మీరు కొత్తగా ఏదైనా స్కీమ్ తెచ్చి మీరు పేరు పెట్టుకోండి, అభ్యంతరం లేదు. ఇన్నరా ఒకవేళ పేరు మార్చాలంటే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సభ్యుల మీటింగ్ పెట్టి అందరిని అడగాలి. వాళ్ళు ఓకే అంటే అప్పుడు మార్చుండ్రి. కానీ ఇదేం పద్ధతి అంటున్నాడు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేస్తాం అనుకుంటే ఊకోరట బీఆర్ఎస్ పార్టీలు. మీరు కొత్త స్కీమ్ తెచ్చి పేర్లు పెట్టుకోండి. ఇది మీరు వెంటనే రోల్ బ్యాక్ చేయకపోతే పెద్ద ఎత్తున మరి ఉద్యమం జరుగుతుంది, ధర్నాలు జరుగుతాయి. ప్రతి క్యాంటీన్ దగ్గర కూడా ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. ఇన్నరా సర్కారు దిగొచ్చి పేరు మార్చుడు వెనకకు తీసుకునేదాకా పోరాటం ఆగదట. హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క క్యాంటీన్ ముంగట 5 రూపాయల అన్నం తినేటోళ్లతోని లొల్లి చేస్తారట. అయినా కాంగ్రెస్ సర్కారు దిగొచ్చి ఇందిరమ్మ పేరు వాపస్ తీసుకుంటే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లా పట్నం పబ్లిక్ సత్తా ఏందో చూపెడతారు. వాళ్ళ కడుపు చల్లదనం చేసే క్యాంటీన్ పేర్లు మార్చినందుకు ఓటుతోని సమాధానం చెప్తారన్నట్టు కోపానికి వస్తున్నారు. మరి చూడాలే అన్నపూర్ణ క్యాంటీన్ ల పేరు మార్చిన లొల్లి ఏమైతుందో, కాంగ్రెస్ సర్కారు ఎంతకు తెగిస్తుందో. ఇప్పుడు జనం అభిప్రాయాన్ని లెక్క చేయకుండా మొండిపట్టు పట్టి తర్వాత ఎన్ని కష్టాల పాలైతుందో చూడాలే అని అంటున్నారు ఈ పేర్లు మార్చే రాజకీయం చూస్తున్న జనాలు.